హాయ్ ఫ్రెండ్స్, మన ఖమ్మం జిల్లాకు సంబంధించి అవుట్ సోర్సింగ్ జాబ్స్ గురించి చూస్తున్నాం. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం మొత్తం 52 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ వేకెన్సీస్ అన్నీ కూడా 1 year కాంట్రాక్ట్ బేసిస్, అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్ అనమాట. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మీరు అంటే ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఇది ఆఫ్లైనే. సో మీరు అప్లికేషన్ ఫామ్ వచ్చేసి khmmam.telangana.gov.in వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఉన్న వేకెన్సీ వచ్చేసి 52 అండ్ కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి 1 year. అండ్ దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ లాస్ట్ డేట్ సబ్మిషన్ వచ్చేసి 30 సెప్టెంబర్ 2024. సో అంటే సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ అండి. ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ మాత్రమే. అండ్ దీనికి అప్లికేషన్స్ మీరు పెట్టిన అప్లికేషన్తో పాటు డాక్యుమెంట్స్ కూడా పెడతారు, సబ్మిట్ చేస్తారు కదా, అవన్నీ కూడా అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 7 ఈ మధ్య టైంలో వెరిఫై చేసుకుంటారు. చెక్ చేసి వాటి నుంచి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అది వచ్చేసి మనకి 8th అక్టోబర్న వెబ్సైట్లో ఉంచుతారండి. వెబ్సైట్ వచ్చేసి khmmam.telangana.gov.in. సో ఆ వెబ్సైట్ డిస్ప్లే చేస్తారు. అలాగే ఫైనల్ మెరిట్ లిస్ట్ అంటే ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత 8-9 డేట్స్లో అబ్జెక్షన్స్ ఉంటే అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని 10th మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ డీటెయిల్స్ కొంచెం అప్డేట్ చేశారండి, కనపడుతుంది మీకు అది. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఖమ్మం అనమాట. అండ్ ఈ వేకెన్సీస్ వచ్చేసి మనకి మొత్తం 52 ఉన్నాయి. సో పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూద్దాం. సో ల్యాబ్ అటెండెంట్స్ 15 ఉన్నాయి. స్టోర్ కీపర్, డిఈఓ, రికార్డ్ అసిస్టెంట్ అండ్ స్టెనో టైపిస్ట్, ఎంతవరకు రాసాను, స్టెనో టైపిస్ట్ కూడా ఉన్నాయి. అవన్నీ కలిపి 7 వేకెన్సీస్. సో రేడియోగ్రఫీ టెక్నీషియన్ 3, ఈసీజీ 2, సిటీ స్కాన్ టెక్నీషియన్ 3, అనస్థీషియా టెక్నీషియన్ 4, దోబీ 4, ఎలక్ట్రీషియన్ 2, ప్లంబర్ 1, డ్రైవర్ వచ్చేసి హెవీ మోటార్ వెహికల్ అండి, అంబులెన్స్ డ్రైవర్ 1, థియేటర్ అసిస్టెంట్ 4, గ్యాస్ ఆపరేటర్ 2, వార్డ్ బాయ్స్ 4. అండ్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి 18 to 46 years. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ ఏమో కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 1 ఇచ్చాడు. అప్లికేషన్ ఏమో జూలై 1 ఇచ్చాడండి. సో ఏది కరెక్టో దేవుడికే తెలియాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో ల్యాబ్ అటెండెంట్కి డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎంఎల్టీ. అండ్ స్టోర్ కీపర్ మిగతా వాడిని పోస్టులకి కూడా టైపిస్ట్, అలానే స్టెనో, రికార్డ్ అసిస్టెంట్, డిఈఓ వాటికేమో ఎనీ కంప్యూటర్ డిగ్రీ ఆ డిగ్రీ విత్ పీజీడీసీఏ అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఈ టెక్నీషియన్ పోస్టులకు వచ్చేసి రేడియాలజీ టెక్నీషియన్స్కి ఈసీజీ, సిటీ స్కాన్కి సిఆర్టీ ఎగ్జామ్ అడిగాడు అండ్ బీఎస్సీ డిగ్రీ కానీ రెస్పెక్ట్ డిప్లొమా కానీ. సో ఈ డీటెయిల్స్ కోసం మాత్రం ఒకసారి వెబ్సైట్లో చెక్ చేసుకోండి. నోటిఫికేషన్లో నేను అనస్థీషియా టెక్నీషియన్కి డిగ్రీ అనస్థీషియా టెక్నాలజీ అని ఇచ్చాడు, సేమ్ అలానే ఇచ్చాడు వెబ్సైట్లో. అండ్ దోబీ ప్యాకర్స్ మాత్రం తెలుగు రాయటం, చదవడం వచ్చి ఉండాలండి. కనీసం 3 సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఎలక్ట్రీషియన్కి అండ్ ప్లంబర్కి వచ్చేసేమో ఐటీఐ కంపల్సరీ. డ్రైవర్కి వచ్చేసి 10th పాస్ అండ్ అలానే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. అండ్ ఇంకోటి థియేటర్ అసిస్టెంట్ వచ్చేసి 10th పాస్, సేమ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ట్రైనింగ్. అలాగే గ్యాస్ ఆపరేటర్కి ఐటీఐ క్వాలిఫికేషన్, వార్డ్ బాయ్స్ 7th పాస్. శాలరీలు చూడండి, శాలరీలు వచ్చేసి ప్లంబర్కి, డ్రైవర్కి, ఎలక్ట్రీషియన్కి, స్టోర్ కీపరు, డిఈఓ, రికార్డ్ అసిస్టెంట్, టైపిస్ట్, సినిమా వాటికేమో 19,500. అలానే రేడియోగ్రఫీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, సిటీ స్కాన్ టెక్నీషియన్ వీళ్ళకేమో 22,850. థియేటర్ అసిస్టెంట్, దోబీ, గ్యాస్ ఆపరేటర్, వార్డ్ బాయ్స్కేమో 15,600. సో ఇవన్నమాట శాలరీస్. ఫ్రెండ్స్, సెలెక్షన్ వచ్చేసి మనకి మెరిటే కంప్లీట్గా. సో మెరిట్ బేస్డ్ ఉంటుంది సెలెక్షన్ మొత్తం. అలానే రిజర్వేషన్ క్రైటీరియా, ఏజ్ క్రైటీరియా అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషను. సో మెరిట్ లిస్ట్ ముందు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు మెరిట్ చూస్తారు అండ్ రిజర్వేషన్ చూస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ అయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అది. సో దీనికి ఎలా అప్లై చేయాలంటే మీరు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోండి. khmmam.telangana.gov.in వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలానే దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు. నోటిఫికేషన్ దగ్గర నుంచి క్లియర్గా ఇవ్వలేదు కానీ ఫీజు వచ్చేసి 500 అని చెప్పించారండి. సో ఒకసారి మీరు అప్లికేషన్ చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.
ఈ ఆల్రెడీ ఈ లింక్ దీనికి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాండి. ఈ వెబ్సైట్ లింక్ నోటిఫికేషన్ లింక్ వెబ్సైట్లో ఓపెన్ చేసుకుంటే దాంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.